నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే వివో నుంచి అన్నమాట. సో వివో X100 స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ రివ్యూ, నా ఒపీనియన్ ఏంది అనేసి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇక్కడ వివో X100 కో ఇంజనీర్డ్ విత్ జాయిస్ కెమెరా లెన్సెస్తో పాటు అయితే వస్తుంది ఎక్స్ట్రీమ్ ఇమాజినేషన్. సో ఇక్కడ జాయిస్ ఉంది కాబట్టి మంచి క్లారిటీ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ కెమెరా కట్అవుట్ కూడా చూసుకోవచ్చు, మరి ఘోరంగా పెద్దగా వచ్చి అయిపోయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే హోల్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ ఇమేజింగ్ 4K ఎక్స్ట్రీమ్ లైట్ వీడియోస్ అనేసి అయితే పెట్టిరు. తర్వాత వీడియో అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ సపరేట్గా వివో వాళ్ళది V2 చిప్ వస్తుంది అనమాట. అప్ టు 16GB ర్యామ్, 512GB స్టోరేజ్, బిగ్గర్ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అని పెట్టారు. అండ్ మిగతా కూడా నార్మల్ అవి, సో ఇవి అయితేనే ఉంటాయి. సో ఈ పక్కకు పెట్టేస్తే హైలైట్స్ ఏవైతే పక్కకు పెట్టేస్తే చాలామంది ఏం చేస్తారంటే ప్రైస్ కోసం చూస్తారు. సో ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ వివోల వెబ్సైట్లో చూసుకుందాం. ఇక్కడ సో 64,000, ఎస్ 64,000 స్మార్ట్ ఫోన్కి. ఇంకా ఎక్కువ కూడా ఉంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 70,000. దేవుడు అనుకోవచ్చు మీరు. బేస్ వేరియంట్కి మీకు ఐ థింక్ ఆఫర్స్ కూపన్స్ అవి అప్లై చేసుకోవచ్చు 10%. సో ఇవి 64,000, 7,000 తీసేస్తే మీకు 63,000కి వస్తున్నట్టు స్మార్ట్ ఫోను. అండ్ ఇక్కడ వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి. మీకు కింద వాళ్ళు రికమెండేషన్స్ కూడా ఇస్తారు అనమాట. ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా ఇవి కూడా రికమెండేషన్స్ అని, అదొక మంచి విషయం అనుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఎస్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఈవెన్ ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కానీ కూడా మీరు ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ప్రీ ఆర్డర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో నేను రికార్డ్ చేసినాకైతే ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయినవి. సో అదనమాట. సో ఫ్లిప్కార్ట్లో ఏంటంటే మీకు 100 రూపీస్ అంటే ప్లస్ 99 రూపీస్ చెక్వేజ్ ప్యాకేజింగ్ ఫీజు అయితే మన వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 12GB ర్యామ్ వేరియంట్కి వచ్చేసరికి అయితే సేమ్ అదే ప్రైస్ ఉంది, 63,999. ఇక్కడ కూడా అది 12GB ర్యామ్ 2GB స్టోరేజ్కి వచ్చేసరికి అయితే 63,999. అదే మనము హైయర్ వేరియంట్ 16GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే మాత్రమే అంతే సేమ్ 70,000. ఇక్కడ కూడా సేమ్ 70,000 ఉందన్నమాట. సో ఫ్లిప్కార్ట్లో అండ్ వివోల అఫీషియల్ వెబ్సైట్లో మనకి ప్రైస్ డిఫరెన్స్ ఏం ఆఫర్స్ ఏమి కనిపిస్తారో, కానీ ఫ్లిప్కార్ట్ ఏంటంటే అడిషనల్గా 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతున్నాయి. ఇది ఒక పాయింట్ యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టు ఇది ఇక్కడ చూపించేస్తాను అఫీషియల్ వెబ్సైట్లోనే. ఇది ఆస్ట్రల్ బ్లాక్ కలర్ అనుకుంటా, ఎస్, అండ్ స్టార్ గేజ్ బ్లూ అనమాట ఇది. సో ఇక్కడ ఏమంటారు, స్టార్ గేజ్ అంటే ఇట్లా సర్కిల్స్ లాగా వస్తున్నట్టు. అండ్ ఆస్ట్రల్ అండ్ బ్లూ బ్లాక్, ఓకే. సో పెద్ద నార్మల్గా ఉందనుకోవచ్చు. సో అది ఇక్కడ మనకు చూపించారన్నమాట. ఫస్ట్ బై బేసిక్గా చూసుకుంటే ఫన్ టచ్ ఓఎస్తో పాటు వస్తుంది, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అండ్ IP68 రేటింగ్తో పాటు వస్తుంది అయితే మెన్షన్ చేసి. మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 9300 ప్రాసెసర్, 8 cores 4nm టెక్నాలజీతో తయారు చేసిరన్నమాట. సో హీట్ చాలా రెగ్యులేట్ అవుతుంది. ఇక్కడ 3 లేయర్ స్టాక్ మెన్షన్ చేసిరన్నమాట. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే ఫస్ట్ ప్రాసెసర్ వస్తాక 3.25 GHz వస్తుంది. సెకండ్ 3 ప్రాసెసర్లు ఎవరైనా సెకండ్ ఇయర్లోనే 2.85 GHzకి, థర్డ్ వచ్చేసరికి మీద 4 ప్రాసెసర్లు 2 GHz మీద రన్ అవుతాయి అనమాట. సో 3 లేయర్స్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుంది. అండ్ తర్వాత ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ అనమాట. 12GB ర్యామ్ వేరియంట్, 16GB ర్యామ్ వేరియంట్ ఉంది. స్టోరేజ్ చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ వస్తుంది అనమాట. 250GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్స్ కూడా వస్తుంది. అండ్ మీకు ఇక్కడ బ్యాటరీ చూసుకుంటే ఇక్కడ మన వాళ్ళ బ్యాటరీకి చాలా ఇన్డెప్త్గా డీటెయిల్గా ఇచ్చారన్నమాట. ఇది 2500వి బ్యాటరీస్ ఈక్వల్ టు 5000 mAh. సో 2 సెల్స్ బ్యాటరీస్ వచ్చినాయి. ఇన్డెప్త్గా మెన్షన్ అయితే చేసారు. కెపాసిటీ ఎంత ఉంటుంది, యాక్చువల్గా ఎంత ఉంటుంది, అండ్ 120 watts ఛార్జర్తో ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, లిథియం ఐరన్ బ్యాటరీస్ అని బాగానే మెన్షన్ చేసి. వెయిట్ బై 206 grams వెయిట్ ఉంది. అండ్ ఇక్కడ 8.49mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. గ్లాస్ బ్యాక్తో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇక్కడ మెన్షన్ కూడా చేసిరు అన్నమాట.
డిస్ప్లేకి వచ్చేసరికి 6.78 ఇంచెస్ పెద్ద డిస్ప్లే వస్తుంది. AMOLED బై రెజల్యూషన్ చూసుకుంటే దుమ్ము దులిపే రెజల్యూషన్ 28x1260 ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్, 3000 ఇట్స్ బ్రైట్నెస్, 452 పిక్సెల్స్ పర్ ఇంచ్ అనమాట. సో ఇంకా వైబ్రెంట్గా మంచి కలర్స్ అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్కింగ్ వీటి గురించి చూసుకుంటే ఇది 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి 5G ఫ్లాగ్షిప్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ అన్ని బ్యాండ్విడ్త్స్ అన్ని వచ్చేసినాయి. డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. తర్వాత కెమెరా చూసుకుంటే మాత్రం బై దుమ్ముదుబ్బే కెమెరాస్ అనమాట. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ఇక్కడ ఇది 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అండ్ ఇక్కడికి వచ్చేసరికి కదా క్వాడ్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. 2.0 అపర్చర్తో పాటు. సో బ్యాక్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఇది. ఓకే, అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే రియర్లో 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 1.57 అపర్చర్తో పాటు అండ్ సెకండరీ 50 మెగాపిక్సెల్ 2.0 అపర్చర్తో పాటు. థర్డ్ వచ్చేసరికి కదా 2.57 అపర్చర్తో పాటు వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఈ కెమెరా సెటప్స్ ఏవైతున్నాయో చూసుకోవచ్చు. నాకైతే బాగానే అనిపించింది వివో వాళ్ళది. నెక్స్ట్ ఇక్కడ ఫీచర్స్ మోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కోడెక్స్ అవన్నీ కూడా ఇచ్చేసారు బై. మెయిన్ ఏంటంటే మీకు వైఫై 6, వైఫై 7 అండ్ ట్రిపుల్ బ్యాండ్విడ్త్ వస్తున్నట్టుంది. 2.4 GHz అండ్ 5 GHz 6 GHz బ్యాండ్విడ్త్తో పాటు వస్తుంది. వైఫై డిస్ప్లే కనెక్ట్స్, మీమో టెక్నాలజీస్ అంటే 4x4 మీమో టెక్నాలజీస్ అవన్నీ కూడా యూజ్ చేసాడు. వైఫై బ్లూటూత్ వర్జన్ 5.4 ఐ థింక్ లేటెస్ట్ ఉన్నట్టుంది. ఇది USB Type-C పోర్ట్ వస్తుంది. 2.0తో పాటు వస్తుంది. GPS, OTG, NFC సపోర్ట్స్ వస్తున్నాయి. లొకేషన్ చూసుకుంటే మాత్రమే చాలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే GPS, బైడూస్, గ్లోనోస్, గాలియస్, QGSS, నావిక్ వచ్చేసరికి అయితే మన ఇండియన్ది బై, ఇది ఇండియన్ టెక్నాలజీ ఇది. అండ్ AGPS, సెల్యులర్ పొజిషనింగ్ అండ్ వైఫై పొజిషనింగ్ కూడా ఫీచర్స్ అయితే చాలా ఇంక్లూడ్ చేసారు. సెన్సార్ చూసుకుంటే మాత్రం ఇక్కడ లిస్ట్ వచ్చేసింది, ఇక్కడ చూసుకోవచ్చు. యాక్సిలరోమీటర్, కలర్ టెంపరేచర్ సెన్సార్, అంబియంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, మోటార్ లీనియర్ మోషన్, జైరోస్కోప్, అదర్ లేజర్ ఫోకస్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్, ఫ్లికరింగ్ సెన్సార్స్ కూడా వచ్చినాయి అనమాట. సో ఇక చెప్పదు బై, ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఫ్లాగ్షిప్ అన్నట్టు వచ్చినట్టుంది. అండ్ ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకుంటే బాక్స్లో ఏమొస్తుంది అంటే మీకు స్మార్ట్ ఫోన్ వస్తుంది, ఏమంటారు గైడ్, డాక్యుమెంట్స్, Type-C కేబుల్, చార్జర్, సిమ్ ఇంజెక్టర్ పిన్, స్మార్ట్ ఫోన్ కేస్, ఏదైతే ఫిల్మ్ ప్రొడక్షన్ ఫిల్మ్ ఏదైతుందో అప్లైడ్ ఉంటే వారంటీ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. అంతే బై. ఇవి ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇంకా లాస్ట్కి ఇక్కడ సార్ వాల్యూ కూడా ఎంత వస్తుంది అనేసి కూడా మన వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే వివో X100 ఫ్లాగ్షిప్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. బేస్ వేరియంట్ అయితే మీకు మస్తు అయిపోతుంది అనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే నా అడ్వైస్ ఏంటంటే మీరు ఆఫర్స్ ఉన్నప్పుడు పర్చేస్ చేసుకోండి. అండ్ యావరేజ్ కన్జ్యూమర్కి అయితే నా ఒపీనియన్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో స్కిప్ చేసుకోవచ్చు. ప్రీమియం ఫ్లాగ్షిప్ అనమాట అవి. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి అని ఒక అడ్వైస్ అనమాట. మీ డౌట్స్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మేము మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లైకే ట్రై చేస్తాను అనమాట. సో బై మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్ కొనాలా వద్దంటే బై సింపుల్ చెప్తున్నా. మరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోనే. ఓవరాల్గా చెప్పుకోవాలంటే బై మంచి స్పెక్స్తో పాటు వచ్చింది. ఒకవేళ దగ్గర మీకు బడ్జెట్ ఉంది కొనుక్కోవాలంటే ఇట్లా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ఇన్ ద కేస్ ఒకవేళ గట్రా మీరు ఈఎంఐస్కి వెళ్తే ఇట్లా బై నా ఒపీనియన్ 6 months కంటే కూడా ఎక్కువ ఎక్స్టెండ్ కాకండి. సో 6 months లేకపోతే ఇంకా తక్కువ 4 months 3 monthsలో కూడా ఈఎంఐస్ కట్టేలాగా ఉంటే ఇట్లా స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ప్రైస్ బై ఓవరాల్గా నేనైతే ముందు చెప్తా ఓవర్ ప్రైస్ అనేసి అయితే చెప్తాను మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. ఒకవేళ ఇట్లా మీకు ఆల్రౌండర్ కావాలంటే బై మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకు దొరకదు. సో మీరు దీంతోపాటు ఐఫోన్స్ కూడా కన్సిడర్ చేసుకోండి. ఒకవేళ ఇట్లా మీరు లోకల్కి వెళ్ళండి, డెమో పీసెస్ దొరుకుతాయి కదా, సో టెస్టింగ్ పర్పస్కి ఒకవేళ అవి చూసుకొని ఆన్లైన్లో తీసుకోవాలి ఆఫ్లైన్లో తీసుకోవాలి ఒకసారి కన్సిడర్ అయితే చేసుకోండి. ఫైనల్ ఒకటే మాట చెప్తున్నా, మీ దగ్గర పైసలు ఉంటే తీసుకోండి. ఈఎంఐస్ లాస్ట్ ఆప్షన్ లాగా పెట్టుకోండి. స్మార్ట్ ఫోన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ స్కిప్ చేయండి. మీకు వేరే ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయి ఈ ప్రైస్ కట్టేలా. అంతే చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే నచ్చింది మంచిగా అనిపిస్తే ఎట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.